Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా శ్రవణ్ బర్త్డే ఉంది అని చెప్పేసి. సో ఈసారి 30th బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అందుకోసమే కొన్ని థింగ్స్ అయితే తెప్పించాను, లైక్ డెకరేషన్ అండ్ నెంబర్ 30 అని చెప్పి ఇవన్నీ తెప్పించాను అనమాట. అండ్ పార్టీ కూడా హోస్ట్ చేస్తున్నాము, లైక్ చిన్న గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 members మా ఇంట్లోనే చిన్న పార్టీ లాగా చేసుకుంటున్నాం అనమాట. నాకేంటి అంటే మెమరీ లాగా ఉంటుంది వ్లాగ్ తీసామంటే అని చెప్పి. సో శ్రవణ్ కూడా అడిగాను వ్లాగ్ తీస్తాను అని, నేను ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. సో పర్మిషన్ గ్రాంటెడ్ కాబట్టి మనం ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాము. యాక్చువల్గా రేపు బర్త్డే. ఇవాళ నేను కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను, లైక్ డెకర్, కేక్ మనం చేయట్లేదు, బయట నుంచి తెప్పిస్తున్నాం. బట్ హోప్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనే చేస్తాను కేక్, బికాస్ నాకు కేక్స్ అవి నేర్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. నేను రీసెంట్ టైమ్స్లో కేక్స్ ఎలా చేయాలని నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం అయితే నేనే చేస్తాను కేక్. ఈసారి అయితే ఆర్డర్ పెట్టాను నేను. ఎంత నేర్చుకున్నా ప్రొఫెషనల్ లాగా అయితే రాదు కదా. సో నేను శ్రవణ్కి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ అయితే ఇక్కడ చేశాను, ఇప్పుడే చేశాను అనమాట. సో అందుకే ఇలా చెమటలు ఉన్నాను. ఒకసారిగా డెకోర్ కూడా చేసేసి దెన్ నేను ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. సో గులాబ్ జామున్ చేశాను అనమాట. సో శ్రవణ్ కోసం అలాగే ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి శ్రవణ్కి గులాబ్ జామున్ ఇష్టమని కాదు, ఏ స్వీట్ అయినా తను కొంచెం ఇష్టంగా తింటాడు. సో స్వీట్ తింటాడు కాబట్టి తన కోసం చేశాను, అందులో బర్త్డే కదా. సో స్వీట్ అయితే మంచి ఆప్షన్ అని చెప్పి సో ఐ మేడ్ గులాబ్ జామున్. ఈ పని అయిపో. సో ఇప్పుడు మనకున్న పని ఏంటి అంటే నేను ఈ వాల్కి డెకోర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వాల్కి యాక్చువల్గా నేనైతే దీనికి చేద్దాం అనుకుంటున్నా. ఇలా ఈ వాల్కి చేసామంటే చాలా ప్లేస్ ఉంటుంది అండ్ మంచిగా లైట్ కింద కాబట్టి లైటింగ్ బాగుంటుంది. లేదా ఈ వాల్కి చేద్దామా అండ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో కొంచెం టైం తీసుకొని దెన్ ఐ విల్ డిసైడ్ ఏ వాల్కి చేయాలని చెప్పి. ఇప్పుడైతే బెలూన్స్ అన్నీ ఊది పెట్టుకుందాం, లైక్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. సో ఇదే మనం చేసిన డెకోర్ అనమాట. ఆల్మోస్ట్ 3 hours పట్టింది నాకు చేయడానికి. లైక్ నేను 3:45కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 6 అవుతుంది అనమాట. ఇప్పుడు అయ్యింది, చాలా టైం పట్టింది. బట్ స్టిల్ నాకు అవుట్పుట్ చాలా నచ్చింది. ఇది చూడడానికి క్లాత్ వేసా. సో ఇస్ ద అవుట్పుట్. చూడాలి శ్రవణ్ ఎంత సర్ప్రైజ్ అవుతాడని. ఐ డోంట్ థింక్ సో. తను పెద్దగా సర్ప్రైజ్లు అయ్యే పర్సన్ కాదు, అంటే రియాక్ట్ అవ్వడు దేనికి కానీ. శ్రవణ్ చాలా న్యూట్రల్గా ఉంటాడు, కానీ మనం అట్లా కాదు కదా. మోస్ట్లీ ఇంట్రోవర్ట్లు ఎక్స్ట్రోవర్ట్లే పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. చూడాలి మా ఆయన ఏమాత్రం రెస్పాండ్ అవుతాడో. పెళ్ళైన కొత్తలో చేశాను వచ్చిన బర్త్డేకి, మళ్ళీ ఇదే అనమాట ఇలా డెకోర్ చేయడము. లాస్ట్ ఇయర్ టైం లేక చేయలేదు నేను. ఐ వాంటెడ్ టు డూ అనమాట ఈసారి. అసలు 30th బర్త్డే కదా, సో కొంచెం స్పెషల్గా ఉంచుదామని చెప్పి ఐ మేడ్ ఇట్ అనమాట. అక్కడ మధ్యలో బెలూన్ కూడా పెట్టాను. సో క్రాకర్స్ అవి పైన పడతాయి అనమాట. సో చాలా బాగుంటుంది. ఇదంతా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. అసలు బిస్కెట్ అయింది. ఆ 0 అయితే నేను వాళ్ళు ఇచ్చిన పైప్తో ఊదకుండా నార్మల్ బెలూన్ ఊదుతాం కదా దాంతో ఊదాను, అది పగిలిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. సో అందుకే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, 3 కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దట్స్ టోటలీ ఫైన్. అదనమాట మన డెకోర్. ఇట్ టుక్ మీ మోస్ట్లీ 3 hours బికాస్ ఆ బెలూన్ బ్లో చేయాలి, దాన్ని ఆ వైర్కి కట్టాలి, అదేమో అయితలేదు. సో ఇట్ టుక్ మీ లాంగ్, బట్ అవుట్పుట్ నాకు నచ్చింది అనమాట. లెట్స్ హోప్ శ్రవణ్ ఎలా రియాక్ట్ అవుతాడో. అది కూడా షూట్ చేస్తాను నేను. అది బట్టలనమాట, వర్షం పడింది దానికి తీసేసాను, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. వన్స్ ఇప్పుడు వెళ్ళి మనం బాత్ చేసుకొచ్చి ఇంకా అది మడత పెడదాం. ఇంక అంతే, మనకేం పని లేదు. చేసిన గులాబ్ జామున్ టేస్ట్ చేద్దాం. పని అంతా అయిపోయేటప్పటికి నా మొహం ఇలా తయారైంది. ఆయిల్ పెట్టుకున్నాను నేను జుట్టుకి. సో ఇదన్నమాట మన అవతారము. చాలా టైం పట్టింది, బట్ దిస్ ఇస్ ద అవుట్పుట్. ఐ లైక్ ఇట్. నాకైతే చాలా నచ్చింది. చూడాలి శ్రవణ్ ఎలా రియాక్ట్ అవుతాడో నేను క్యాప్చర్ చేస్తాను. సో ఐ వాంటెడ్ టు సీ, ఐ మీన్ తను ఎలా రియాక్ట్ అవుతాడని. పెద్దగా ఏముండే అంటాడు, అంత ఇంకేం లేదు. కాకపోతే కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా క్యాప్చర్ చేస్తే. సో అలా అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. లైట్ సి మా ఫ్రెండ్స్ అయితే 8-9 అలా అయిపోయింది. ఇంకా కుకింగ్ చేయలేదు. శ్రవణ్ వచ్చాకే కుకింగ్ స్టార్ట్ చేయాలి నేను. సో అదనమాట ప్రస్తుతానికి మ్యాటర్.
సో ఇంకా ముందు వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను మళ్ళీ వ్లాగింగ్ చేస్తాను ఈరోజు. సో అవన్నీ కూడా చూస్తూ ఉండండి. ప్రపంచంలో నువ్వే ఫస్ట్ వాడు ఏంటో నీ బర్త్డే కేక్ నువ్వే తెచ్చుకుంటున్నావు. ఆగు వస్తున్నా, ఆగు 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 కాదు, నీ బర్త్డే కేక్ నువ్వే తెచ్చుకుంటున్నారు. ఇదిరా కామెడీ అంటే నిజంగా. అది పెట్టు, కింద పెట్టినానా? ఊర్లో నువ్వే ఫస్ట్ అడిగిరా నీ బర్త్డే కేక్ తెచ్చుకోవడం. ఇటు చూడు నానా, అక్కడ పెట్టేసా బ్యాగ్ చైర్లో, నా బ్యాగ్తో పాటు. యూ లైక్ ఇట్? దాంతో పాటు పెట్టినానా? దాని సైడ్కి పెట్టి దీన్ని ఇంకో సైడ్కి పెట్టు. మళ్ళీ మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి ఒకసారి పెట్టి ఇక్కడ ఒక్కరు బ్లాగ్ తీస్తారా? Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna, de sol y fuego, pasión en la arena, tu movimiento es pura candela, fuego, fuego en el corazón, fuego, mueve, mueve sin condición, la noche llama, siente la explosión. Fuego, fuego, nuestra canción. Sun-kissed bodies, dancing in the glow. Heat of the summer, letting it go. From the player to the disco lights, we keep it moving all through the night. Fuego, fuego, en el corazón. Fuego, mueve, bebe sin condición. La noche llama, siente la explosión. Fuego, fuego, nuestra canción. Feel the ocean, waves in the sound. Palms are swaying, let's get down. Dame tu mano, don't let go. El calor nos lleva al cielo. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin condición. La noche llama siempre. జరుపుకున్నావు అందరితో. గిఫ్ట్ తీసుకో. సరే ఇగో గిఫ్ట్ అంట మీ చెల్లిస్తుంది రై. వీడు సిస్టర్ అనగా నాయన చెల్లాను లేక పేరెంట్ సిస్టర్ అనగా ఏ నర్సులోనే నేను బ్రో అని చెప్పుకున్నాను. మామా చూడు నా బ్లాగ్ కి చూడు. ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చింది. ఏం గిఫ్ట్ మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను. అది నుంచి డ్రెస్ ఉంటుంది. ఈ కవర్ మాత్రం ఎక్కడ చూసినట్టు కవర్ లో కొట్టేసి నీకు ప్యాక్ చేయించేసిన. నిజంగా నేను అక్కడ అనిపిస్తుంది. నాకు నడుము సైజ్ ఎంత? సైజు ఎక్సెల్ డబల్ ఎక్సెల్. సేమ్ షర్ట్ నీ దగ్గర ఉంది కదా? వేసుకో అన్నా.
కొన్నిసార్లు మా శ్రవాన్ని ఎంత ఫోర్స్ చేసినా అస్సలు ఎండనమాట. అందరూ వేసుకో బట్టలు అని చెప్పారు కానీ తను మామూలుగా ఎప్పుడు బర్త్డే అయినా కానీ పొద్దున్న పూట దేవుడు దగ్గర బట్టలు పెట్టి దండం పెట్టుకొని వేసుకుంటాడు. ఇంకా సెంటిమెంట్ ఉంది కదా అని చెప్పి నేను కూడా ఇంకెక్కువ ఫోర్స్ చేయలేదు. ఇంకా తర్వాత అందరం డిన్నర్ చేసాము. అప్పుడు స్టార్ట్ చేసాము, డిన్నర్ తిన్నాక స్టార్ట్ చేసాము ముచ్చట్లు. మార్నింగ్ 3 వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. యాక్చువల్గా వీళ్ళందరూ మా శ్రవానికి ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ అనమాట, అన్నవాళ్ళు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ మెమరీస్ అవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఎప్పుడైనా గెట్ టుగెదర్ చేసుకున్నామంటే మేము ఖచ్చితంగా వీళ్ళ మెమరీస్ అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా మంచిగా జోకులు వేసుకుంటూ ఉంటాము. అప్పటికే 3 అయిపోయింది. ఇంకా సరే బయట వెళ్దాం కదా అట్లీస్ట్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళాలో మాకైతే ఐడియా లేదు. బ్లైండ్గా ఎక్కడో దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాం. ఫస్ట్ ట్యాంక్ బండ్ అనుకున్నాము, కానీ ఎందుకో మళ్ళీ డిఎల్ఎఫ్కి వెళ్దాం కదా, ఫుడ్ ఉంటుంది సో తినచ్చు అని చెప్పేసి ఇంకా అబ్బాయిలందరూ వాళ్ళ బైక్స్లో వెళ్ళారు. మేము ఆడపిల్లలము, స్కూటీ ఉంది మా ఫ్రెండ్కి. ఇంకా దాంతో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అప్పటికే 3:34 అయిపోయిందిలేండి. డిఎల్ఎఫ్కి మాకు రూట్ సరిగ్గా దొరకక వెళ్ళేటప్పటికి 4 అయ్యింది. ఇంకా నేను ఆ టైంకి అసలు ఏం తినను. నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉందన్నమాట. ఇంకా అందుకే నేను ఏం తినలేదు. కాకపోతే వాళ్ళందరూ మంచిగా షవర్మా, దోశ, బోండా ఇవన్నీ ఎంజాయ్ చేశారు. నాకు కళ్ళు మూస్తే నిద్ర వచ్చేంత అంత టైర్డ్గా ఉన్నా నేను. బికాజ్ డే అంతా చాలా పనులు చేసా ఆ రోజు. శ్రవణ్ బర్త్డే ఉందని చెప్పేసి ఇల్లు క్లీన్ చేయడము, వంట, అబ్బో చాలా హెక్టిక్ అయిపోయింది. అండ్ అందులో నేను మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నా కదా గత 3 వీక్స్గా. సో నాకు మంచిగా 10:30, 11 అయ్యేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఆ రోజు కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. శ్రవణ్ అయితే ఎక్కడైనా ఏమైనా తిను అని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు. నాకేం వద్దు బాబు, నన్ను వదిలే, నాకు నిద్ర వస్తుందని చెప్పి ఇంకా నాకు ఓపిక లేక అలానే కూర్చున్నాను. వాళ్ళందరూ షవర్మా, దోశ, ఇంకా బోండా ఇవన్నీ ట్రై చేశారు. మామూలుగా నైట్ టైం వెళ్ళుంటే నేను ట్రై చేసేదాన్ని ఏదైనా ఫుడ్ ఐటమ్స్. బట్ ఏంటి అంటే నేను 4 o'clockకి తిన్నా కూడా నాకు అది మార్నింగ్కి వామిటింగ్స్ అయిపోతుంది. ఎందుకు ఊరికే డబ్బులు బొక్క అని చెప్పి నేనేం తినలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ శ్రవణ్ అందరూ మాత్రం ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా శ్రవణ్కి అయితే బోండాలు అంటే చాలా ఇష్టం. మైసూర్ బోండాలు అంటే ఎక్కువ మైదా పిండి ఉంటుందని చెప్పి నేను ప్రిఫర్ చేయను అత వచ్చినప్పుడు తినడానికి. ఇంకా అరే బర్త్డే కదా, ఇంకా అందుకే వదిలేసాను. సరే పోనీలే ఒకరోజు తిని అని చెప్పి. పాపం ఎప్పుడు శ్రవణ్ నా కోసం ఇడ్లీయో దోశ తింటాడు, మామూలుగా అస్సలు తీసుకోడు బోండా. అండ్ హెల్తీ కూడా కాదు కదా ఊరికే మైదా పిండి కన్జ్యూమ్ చేయడం అని చెప్పేసి. అండ్ ఇదంతా తినేసాక ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ 5:30కి వచ్చాము. అప్పుడు పడుకున్న వాళ్ళం, మధ్యాహ్నం లేచాము. మా ఫ్రెండ్స్ మధ్యలో 10:30కి అలా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ పడుకున్నాం. మాకు అసలు అయితే సరిపోలేదు. మళ్ళీ మధ్యాహ్నం లేచి నైట్ వండినవే ఉన్నాయి, ఇంకా అవి తినేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ అప్ పడుకున్నాము. ఎంత నైట్ నిద్ర మిస్ అయినా పొద్దున మనం ఎంత పడుకున్నా సరిపోదు కదా. ఇంకా ఫుల్గా నిద్రపోయినాం ఆ రోజు అంతా మేము. ఇంక ఈవినింగ్ లేచి ఇంకా అన్ని పనులు చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. ఎవరైనా బర్త్డే రోజు పొద్దునే వెళ్తారు టెంపుల్కి. కాకపోతే మాకున్న అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ వల్ల అది ఈవినింగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం జూబ్లీ హిల్స్లో. నేను పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా శ్రవణ్ తీసుకుపోమని చెప్పి. ఇట్స్ బిన్ 2 years నౌ. ఫైనల్గా ఇంకా బర్త్డే రోజు అయితే ముహూర్తం వచ్చింది. పెద్ద రష్ ఏం లేదు ఆ రోజు, సండే కావడంతో. ప్లస్ మేము వెళ్ళింది కూడా 7:30, 8 అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము. టెంపుల్ క్లోజింగ్ టైం అంట. ఇంకా అమ్మవారు అయితే చాలా బాగుంది అసలు చూడడానికి. నాకైతే ఈ టెంపుల్ గురించి నేను చాలా విన్నాను, పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. సో అందుకే ఇంకా శ్రవణ్ తీసుకెళ్ళు అంటే ఇంకా తన బర్త్డే రోజు అలా వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కాయిన్ నిలబెడతారు కదా, చాలామంది కాయిన్ నిలబెట్టి ఏదో ఒకటి ఉంటుంది కదా, మనం అనుకున్న జరుగుతుంది కాయిన్ నిలబెడితే, లేదంటే జరగదని చెప్పి ఒకటి ఉంటుంది. సో మేము కూడా అది ట్రై చేసామన్నమాట. ఇక్కడ ఇంకా మా శ్రవణ్కి కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో బర్త్డే కదా, పొద్దున నుంచి పడుకున్నాం కాబట్టి ఎవరి కాల్స్ తీయలేతాను. ఇంకా ఈవినింగ్ అందరికీ రీడైల్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా వాళ్ళందరితో మాట్లాడేసి మళ్ళీ ఇంకా ఇక్కడ కాయిన్స్ పెడతారని చెప్పా కదా లాస్ట్ ముందు వీడియోలో. సో ఇక్కడ కాయిన్స్ పెట్టే దగ్గర అయితే చాలా పెద్ద క్యూనే ఉన్నారు జనాలు. కాకపోతే మనం ఎక్కడున్నా జుగాడ్ చేస్తాం కదా, అక్కడ కొంచెం ఎవరు వెళ్ళట్లేదు. సో నేను ఏం చేశానంటే ఆ సందులో దూరం వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ కాసేపు దేవుడిని మొక్కుకొని, అంటే అమ్మవారిని మొక్కుకొని, నేను కాయిన్ అయితే ఫస్ట్ నిలబడడానికి ట్రై చేశాను. అసలు నిలబడలేదు ఒక 2 minutes. ఆ తర్వాత కామ్గా ఇంకా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత పెట్టాను. వెంటనే స్టాండ్ అయిందనమాట. అంటే ఏం కోరుకున్నాను అంటే నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలని చెప్పి. అండ్ నాకు ఏది మంచో అదే చెయ్యమ్మా అని చెప్పి మొక్కుకుంటాను అనమాట. అది ఏ దేవుడన్నా కానీ నా కోరిక ఎప్పుడు ఒకటే ఉంటుంది. నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి, అంతే. అందరూ బాగుండాలి, రెండే ఉంటుంది నాకు. అంటే కాన్స్టెంట్గా నేను 2 కోరికలే కోరుకుంటూ ఉంటాను. ఇంకా శ్రవణ్ అయితే జస్ట్ వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, కాయిన్ పెట్టి వచ్చేసాడు.
అసలు ఏం కోరుకున్నావో చెప్పలే, నాకైతే సీక్రెట్ అన్నాడు, చూడాలి ఏం కోరిక అని చెప్పి. అంటే అలా కాయిన్ నిల్చుంటే మన కోరిక తీరుతుందని అని ఒకటి ఉంటుంది కదా ఆ గుళ్ళో. సో మేమైతే ఇలా ట్రై చేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కాయిన్ నిలబడింది కదా, ఇంకా అక్కడ ఉన్న మమ్మల్ని చూస్తున్నారు, నేను కాయిన్ నిలబడింది అని గట్టిగా వచ్చేసరికి. సో ఇంకా అక్కడ అది అయిపోయాక దర్శనం చేసుకొని మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. అబ్బా ప్రసాదం అయితే పులిహోర పెట్టారు వేడి వేడిగా, ఎంత బాగుందంటే ఇంకా అంత బాగుంది ప్రసాదము. మామూలుగా మనం ఎప్పుడు ఇంట్లో పులిహోర చేసుకున్నా అంత టేస్ట్ రాదేమో, కానీ టెంపుల్లో ప్రసాదంకి మాత్రం ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది కదా. ఇంకా తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా నేను శ్రవణ్ని ఎక్కడికైనా రెస్టారెంట్ తీసుకెళ్దామని చెప్పి చాలా అడిగాను, ఏదైనా ఫేవరెట్ రెస్టారెంట్ ఉంటే చెప్పు తీసుకెళ్తానని. బట్ శ్రవణ్ లైక్ మామూలుగా సెలబ్రేట్ చేసిన టైప్ కాదు బర్త్డే, తను వెరీ సింపుల్ నార్మల్గా చేసుకోవాలనుకుంటాడు. ఎందుకు ఊరికే అంటే మేము మధ్యాహ్నం హెవీగా తిన్నాము, ఇంకా నైట్ ఊరికే లైట్గా ఏమైనా తిందాము, మాల్కి వెళ్ళిపోదాము, జూబ్లీ హిల్స్ నుంచి మనకు ఇనార్పేట మాల్ దగ్గర కదా, సో వెళ్ళిపోదాము అక్కడేమో తిందాంలే లైట్గా అన్నాడు. ఇంకా సరే తన ఇష్టం అని చెప్పేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, లైక్ మనకు అవుట్డోర్ సీటింగ్ ఉన్న రెస్టారెంట్స్ చాలా ఉంటాయి కదా ఓపెన్ టాప్వి, అలా ఎక్కడికైనా వెళ్దాము అంటే శ్రవణ్ వద్దు అని, చాలా హై ఎండ్ ప్రైస్ ఉంటాయి, ఊరికి ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటావు, ప్లస్ ఇప్పుడు మనం తినేంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఏమి, ఇంకోసారి చూద్దాంలే అన్నాడు. శ్రవణ్ నాలాగా ఫ్యాన్సీ రెస్టారెంట్లు అంటే నేను కొంచెం డిఫరెంట్ అనమాట, నాకు కొంచెం వైబ్ ఉండాలి, ఫ్యాన్సీ రెస్టారెంట్లు అలా కొత్త ఫుడ్ ట్రై చేయడం నాకు ఇష్టం. మా శ్రవణ్కి ఎప్పుడు ఒక 5 ప్లేస్ ఉంటాయి ఫేవరెట్ ప్లేస్, అక్కడికే తీసుకెళ్తాడనమాట తను ఆ టైపు. నేనేమో ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తవని చెప్పిన టైప్ అనమాట. సో ఫైనల్గా ఇంకా ఇన్నర్బిట్ మాల్కి వచ్చేసి యాజ్ యూజువల్ మా శ్రవణ్కి KFC అంటే ఇష్టము, 299 బకెట్ ఉంది కదా అది తీసుకున్నాము. బికాస్ మాకు పులిహోర తిన్నాం కదా ఆల్రెడీ గుళ్ళో, సో అదే కొంచెం హెవీగా అనిపించి ఇంకా లైట్గా తీసుకుందామని చెప్పేసి పాప్కార్న్ తీసుకున్నాము. ఇంకా పాప్కార్న్ కాదు అది 299 బకెట్ వస్తుంది కదా స్ట్రిప్స్, వేడివేడిగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇట్స్ ఓకే జంక్ అయినా అని చెప్పి నేను ఇంకా ఓకే అనుకున్నాను. మామూలుగా ఎందుకులే జంక్ ఏమో తిందు కదా అంటే శ్రవణ్ వద్దన్నాడు, ఇంకా అందుకే ఫైనల్గా అలా KFC తినేసి మాల్ అంతా ఒక 2 రౌండ్లు వేసాను. అండ్ హెల్త్ అండ్ గ్లోలో కొన్ని ప్రొడక్ట్స్ కావాలి నాకు, సో కొన్ని ట్రై చేయాలి, ప్లస్ అవి కొన్ని ట్రై చేసి కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అలా మా శ్రవణ్ 30th బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నేను గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ డ్రెస్ ఒకటే తీసుకున్నాను అండ్ పార్టీ హోస్ట్ చేశాను అనమాట. అండ్ నేను వేరే గిఫ్ట్ అనుకున్నా, కాకపోతే నాకు జాబ్ టైంకి జాయినింగ్ రాలేదు కాబట్టి ఇంకా నేను సరే నెక్స్ట్ ఇయర్ ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేద్దాంలే పెద్దగా అని అనుకున్నాను. సో ఇదన్నమాట మా శ్రవణ్ 30th బర్త్డే వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ అంటిల్ our నెక్స్ట్ వీడియో. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna, de sol y fuego, pasión en la arena, tu movimiento es pura candela, fuego, fuego en el corazón, fuego, mueve sin condición, la noche llama, siente la explosión, fuego, fuego, nuestra canción, sun-kissed bodies dancing in the glow.